పటపటస్తంభంబు భగిలింపగా సర్వభువనముల్ ఘనముగా బుగులు పడెను. నరసింహమూర్తివై ఖరదానవుని బట్టి చీరగారిపులంత బారిరపుడు. వజ్రధనుష్రాన్విత వక్త్రంబు విస్తార నయన యుగ్మంబును నకగణంబు. అధికమైన భయంకరాకారమును జూచి విరచి బ్రహ్మేంద్రాది విబుధులంతా దూరమున నుండి నిన్ను ప్రస్తుతులు చేసి మ్రొక్కినపుడాదరింపవా మోదమునను. చక్రధర ధర్మపురిధామ సార్వభౌమ నరహరి భక్త జనకల్ప నాగతల్ప ఆ భావం: ఓ నరహరి, పటపట శబ్దం చేస్తూ స్తంభం పగిలిపోగా లోకాలన్నీ భయపడ్డాయి. నీవు నరసింహమూర్తిగా అవతారాన్ని దాల్చి రాక్షసుని వక్షస్థలాన్ని చీల్చినప్పుడు అందరూ భయముతో పరుగు తీశారు. వజ్రాల వంటి దంతాలతో, విస్తారమైన ముఖముతో, భయంకరమైన కళ్లతో, వాడి అయిన చేతిగోళ్లతో ఉన్న నీ ఆకారాన్ని చూసి బ్రహ్మాది దేవతలు కూడా ఎంతో భయంతో దూరం నుండే నిన్ను స్తుతించారు. అప్పుడు అందరినీ కృపతో చూశావు అంటూ ఒకే పద్యములో సంపూర్ణ నృసింహావతార ఘట్టాన్ని ఆవిష్కరించాడు శేషప్ప.